తదుపరి తులారాశి. తులారాశి వారు అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం చేకూరుతుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి తులారాశి వారు బయటపడతారు. పనులన్నీ కూడా తులారాశి వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారు తమ లక్ష్యాలు సాధిస్తారు. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులు ఈరోజు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. దీనివల్ల కుటుంబ సమస్యలను వీరు పరిష్కరించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాడక రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన పనులు చేపడతారు. ఆలోచనలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్న ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరాశ కలిగిస్తాయి. ప్రతి పనిలో కూడా ధనురాశి వారికి శ్రమ అధికమవుతుంది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు. ఇక విలువైన వస్తువులు కూడా ఈరోజు ఈ రాశి వారు చేజార్చుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. వ్యాపార వర్గాల వరకు ఈరోజు వ్యాపారాలు అంతగా లాభించవు. పెట్టుబడుల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధనురాశి వ్యాపార వర్గాల వారు ఆలోచన చేయడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు ఆటంకాలు, సినీ, టీవీ కళాకారులు కొంతవరకు ఆటుపోట్లు కూడా ఎదుర్కొంటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు పొందలేకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవాను పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. ఇంటా బయట కూడా విమర్శలు మాత్రం ఈ రాశి వారికి అధికమవుతాయి. దీనివల్ల వీరు కొంతవరకు మనస్తాపానికి కూడా లోనవుతారు. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అకస్మాత్తుగా కొన్ని వివాదాలు నెలకొనవచ్చు. కావున జాగ్రత్త వహించాలి. సినీ కళాకారుల అంచనాల్లో కూడా పొరపాట్లు దొరుకుతాయి. విద్యార్థులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. మహిళలకు కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి వాడకాసొచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విలువైన వస్తువులు కూడా కుంభరాశి వారు సేకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా కొంతవరకు వీరికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు చక్కగా అనుకూలిస్తాయి. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు సునాయాస విజయాలు సాధిస్తారు. మహిళలకు ఇంటా బయట కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రతి పనిలో కూడా ఈరోజు వ్యయ ప్రయాసాలు కాస్త అధికంగా ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా వీరికి ఈరోజు అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ముఖ్యమైన పర్యటనలు వాయిదా పడతాయి.